నవీన్ యాదవ్ గెలుపుని చూసిర్రు, ఎట్లా అనిపిస్తా ఉన్నదండి? నవీన్ యాదవ్ గెలుపు అనుకుంటలేమండి మేము. బీఆర్ఎస్ నైతికంగా బీఆర్ఎస్ గెలిపే. బీఆర్ఎస్ ఎందుకంటే రేపు ఎలక్షన్లు అయినంత వరకు కూడా బీఆర్ఎస్ గెలుపు అని చెప్పని ప్రతి సర్వే చెప్పింది. రేపు ఓట్ల అనంగా కూడా అయితే ఓట్ల రోజు ఎట్లా తారుమారు అవుతుందండి? ఓట్ల రోజే అదే రోజు సాయంత్రం మళ్ళా కాంగ్రెస్ గెలుపు అంటున్నారు. అంటే ఒక్క రోజు ముందు వరకు చెప్పిండ్రంటే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని కాంగ్రెస్ కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రచారంలో మాకు కలిసిండ్రు. అక్కడక్కడ కలిసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అసలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంది, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు, మేము గెలవలేము, మాకు భయంగా ఉంది, మాకు డబ్బుల మీద మాత్రమే మేము ఆధారపడ్డామని చెప్పని వాళ్ళే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రచారంకి మాతో పాటు వచ్చిన వాళ్ళు, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి గెలుపు మొత్తం అని అన్ని సర్వేలు చెప్పే వరకు వాళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా చేయాలి, ఎట్లయితే గెలవాలి, ఏదో రకంగా గెలవాలంతే అని చెప్పని వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని డబ్బులు వంచి వాళ్ళ దొంగ ఓట్లు వేసి ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళు ఒక 25,000 ఓట్లు బయట జిల్లాల నుంచి వాళ్ళు నమోదు చేసుకొని ఇవన్నీ రకరకాలుగా రిగ్గింగ్ చేసి మా మహిళలను బయట నుంచి పబ్లిక్ని తీసుకొచ్చి ఫంక్షన్లు నిండా పెట్టి వాళ్ళతోని దొంగ ఓట్లు, దొంగ ఐడి కార్డులు మన సోషల్ మీడియాలో అంతా చూపించిండ్రు. అవన్నీ అసలు సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ అయినా కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఎందుకంటే అధికార పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి పట్టించుకోరు వాళ్ళు, సీఎం కాబట్టి. ఒక సీఎమే గల్లి గల్లి తిరిగిండంటే, ఒక మంత్రులు అందరూ క్యాబినెట్ మినిస్టర్లు అంతా గల్లి గల్లి తిరిగిండ్రంటే ఎంత భయపడి తిరుగుంటారు బీఆర్ఎస్కు? ఓన్లీ కేవలం బీఆర్ఎస్కు భయపడే వాళ్ళు గల్లి గల్లి తిరిగిచ్చినాం, మేము ఉరికిచ్చినాం వాళ్ళను. ఇది మాకు నైతిక విజయం, ఇది మా ఓటమి కాదు. ఇది కొద్ది ఓట్లు వాళ్ళు వేసుకున్న ప్రతి ఓటు అదన్నీ దొంగ ఓట్లే. వాళ్ళు అవన్నీ మోసం చేసి నమోదు చేసుకున్న ఓట్లు, రిగ్గింగ్ చేసిన ఓట్లు రకరకాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళ గెలుపు మాత్రం మేము ఒప్పుకోము. మేము కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజలే ఒప్పుకుంటలేరు. ఈ గెలుపు మాత్రం, నైతిక గెలుపు మాత్రం బీఆర్ఎస్దే అంటారు. కాంగ్రెస్ గెలిచినందుకు ప్రజలే, తెలంగాణ ప్రజలే బాధపడుతున్నారు. మేము ఇచ్చిన హామీలకు అన్నీ చూసిర్రు ప్రజలు, అందుకనే మా దిక్కున్నారు కాంగ్రెస్ దిక్కు. బీఆర్ఎస్ మా మీద కావాలని బురద జల్లే ప్రయత్నం చేసింది ప్రచారాలలో, కానీ నైతిక విజయం భౌతికంగా మేమే గెలిచినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. హామీలు ఇచ్చిన హామీలను చూసి ప్రజలు ఓట్లు వేసిండ్రా? హామీలను ఏ ప్రజలన్నా నమ్ముతున్నారా? ఏ ప్రజలన్నా హర్షిస్తున్నారా? ఎవరైనా సీఎం పేరు చెప్తే తూ అంటురు, పేరు ఎత్తక ముందుకే తూ అంటారు, సోషల్ మీడియాలో ఇస్తున్నారు. తూ అని అసహించుకుంటారు. హామీలను చూసి కాదు, మోసాలతోని మొన్న ప్రభుత్వం వచ్చింది. మొన్న కూడా మీకు ఇచ్చిన పథకాలని చెప్పని బహిరంగంగా ఒక సీఎం హోదాలో ఉండి మీ పథకాలన్నీ పోతాయి, మీ పింఛన్ పోతుంది, మీ రేషన్ బియ్యం పోతాయి, సన్న బియ్యం పోతాయి, ఇవన్నీ చెప్పినాక పాపం చదువు రానోళ్ళు కొంతమంది భయపడతారు కూడా. అట్లా కూడా భయభ్రాంతులకు గురి చేసి కూడా అట్లా కూడా మోసం చేసి ఓటేయించుకున్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు భయపెట్టినంటే ఓటర్ ఖచ్చితంగా భయపట్టిండు. బహిరంగ స్టేజ్ల మీద రోడ్ షోలో భయపట్టించినట్టు కాదా? ఒక ముఖ్యమంత్రి మీకు పింఛన్ పోతుంది, మీకు సన్న బియ్యం పోతాయి, మీకు ఇంకా ఏవి రావని చెప్పానంటే ముఖ్యమంత్రి చెప్పినాక ఎవరైనా ప్రజలు భయపడాల్సి వస్తుంది. భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అట్లా కూడా భయపడి కూడా కొంత ఓట్లు వేయొచ్చు అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు కొంత భయపడతారు కదా, తెలియదు కదా. ఏదేమైనా నవీన్ యాదవ్ గెలిచిండు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు? ఈ గెలుపు శాశ్వతం కాదని చెప్పదలుచుకున్నా. ఈ ఒక్క గెలుపు జూబ్లీహిల్స్ గెలిచినంత మాత్రాన కూడా బీఆర్ఎస్కు కూడా ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే మేమేందో చూపించినాం, మా కెపాసిటీ ఏందో చూపించినాం. ఎందుకంటే ఒక సీఎంను, ఒక క్యాబినెట్ మంత్రులను ఉరికిచ్చినాం గల్లీలలో, గల్లీకి ఇంటింటికి పోయి కాలు మొక్కిచ్చినాం, పైసలన్నీ మొత్తం ఖాళీ చేయించినాం. ఎంత అంటే అంత విచ్చలవిడిగా ఖర్చు చేయించినాం, భయభ్రాంతులకు గురి చేసినామంటే మేమే. కానీ ప్రజలు మాత్రము ఇది ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వేద్దామా, మళ్ళీ ఒకసారి మోసపోయినామని చెప్పని అందరు బాధపడుతున్నారు. ఎవరు బాధపడొద్దు. మళ్ళీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలలో ఏందో ఇప్పుడు తెలియక వాళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో తెలియలేదు. ఈ రౌడీయిజము, ఈ దొంగ ఓట్లు నమోదు, ఇవన్నీ తెలియదు కాబట్టి మేము ముందు అరికట్టలేకపోయినాం. ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము ముందు అరికట్టగలుగుతాం.